న్యాయవాది అవ్వాలనుకున్నాడు. కష్టపడి న్యాయ విద్యను అభ్యసించాడు. కాని చెడు వ్యసనాలు, జల్సాలు అతని జీవితాన్ని మార్చేశాయి. న్యాయవాది అవ్వాలనుకున్న తన లక్ష్యాన్ని విడిచిపెట్టి దొంగగా మారాడు. మంగళగిరి రూరల్ పరిధిలోని యూనివర్సిటీలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని విద్యార్థుల ల్యాప్టాప్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చోరీలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక ల్యాప్టాప్ అఫెండర్ అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డిసెంబర్ 31 ఉదయం 11-12:30 గంటల మధ్యలో ఎస్ఆర్ఎం అలాగే అమృత యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి హాస్టల్స్లో ల్యాప్టాప్లు దొంగతనం జరిగిందని చెప్పి ఆ యూనివర్సిటీస్ నుండి వచ్చిన కంప్లైంట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో దర్యాప్తులో ఎక్సలెంట్ వర్క్ చేసి ఒక నేషనల్ లెవెల్ అఫెండర్ ఇతను అంతర్రాష్ట్ర దొంగ ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఈరోజు 15 ల్యాప్టాప్లని వశపరచుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించినట్లయితే ఇతను ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడు. ఇతని యొక్క మోడస్ ఆపరెండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అంటే NITs, IITs అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ SRM, విట్, అమృత ఇంకా పెద్ద యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ యూనివర్సిటీస్లోకి అతను ఆ కాలేజీలో స్టూడెంట్ అడ్మిషన్ కోసం అని చెప్పి ఆ కాలేజీల్లోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అతను కాలేజీ స్టూడెంట్స్ రూమ్స్కి వెళ్ళిపోయే టైంని ఎన్నుకుని అతను ఒంటరిగా ఆ హాస్టల్స్లోకి వెళ్తాడు. అక్కడ నుండి ఆ యూనివర్సిటీ హాస్టల్స్ నుండి ఈ ల్యాప్టాప్లు దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇటువంటి దాదాపుగా ఆల్ ఇండియా లెవెల్లో 11 రాష్ట్రాల్లో ఇతను ఈ దొంగతనాలు చేశాడు. ఈ 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్లు ఇతను దొంగతనం చేయడం జరిగింది. అన్నీ కూడా IITలు, NITలు ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలోనే ఇవన్నీ కూడా దొంగతనం జరిగింది. ఇది ల్యాప్టాప్ దొంగతనమే అనే వదిలేకుండా ఈ కేసుని మన రేంజ్ IGP శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి IPS గారు అలాగే మన SP వకుల్ జందాల్ గారు కూడా దీన్ని నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాబట్టి దీన్ని ప్రెస్టీజ్గా తీసుకుని SI అలాగే CI బ్రహ్మం, SI వెంకటేశ్వర్లు, SI రవితేజతో పాటు క్రైమ్ స్టాఫ్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే SI ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని కేసును డిటెక్ట్ చేసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కాలేజీలోకి ఏ విధంగా వస్తాడంటే ఓబర్ లేదంటే ఓలా ఈ కారుని అద్దెకి తీసుకొస్తాడు. ఆ అద్దెకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలో ప్రవేశించిన తర్వాత ఈ విధంగా దొంగతనం చేసుకుని పట్టుకుపోతాడు. అలాగే ఈ ప్రాపర్టీని కూడా ఢిల్లీ, ముంబై అటువంటి ప్రదేశాల్లో అమ్మకానికి పెడుతుంటాడు. ఇతన్ని ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసినటువంటి CI, SI వెంకటేశ్వర్లు వీరి టీంని SP గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదే మంచి ల్యాప్టాప్